హాయ్ హలో నమస్తే సుమన్ టీవీకి స్వాగతం. గత 2 రోజులుగా ప్రభుత్వ విప్ రైల్వే కోడ్ నియోజకవర్గ శాసనసభ్యులు అనవసరపై వస్తున్నటువంటి ఆరోపణలు తారాస్థాయి చేరుకునే నేపథ్యంలో బాధితురాలు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో పాత్రికేయుల సమావేశంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మీరు ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నారనగా నేను రైల్వే కోడ్ లోని సంజీవిని హాస్పిటల్లో అని చెప్పడం జరిగింది. ఈ విషయం పైన ఈ హాస్పిటల్లో ఆపరేషన్ అయిందా లేదా అనే విషయాల్ని తెలుసుకోవడం కోసం మనం సంజీవిని హాస్పిటల్ దగ్గర చేరుకున్నాము. ఇక్కడ డాక్టర్ ని అడగంగా ఆయన చెప్పిన విషయాలు మనం విందాం. గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ శివకిషోర్ యాదవ్, ప్రొప్రైటర్ ఆఫ్ సంజీవిని హాస్పిటల్స్ రైల్వే కోడ్ అండి. ఇటీవల మా హాస్పిటల్ మీద కొన్ని ఆరోపణలు మేము యూట్యూబ్లో వినడం జరిగింది. అది మా హాస్పిటల్లో చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారండి. మేము యాజ్ పర్ గవర్నమెంట్ నామ్సే అన్ని రిజిస్టర్స్, అన్ని ఓపీ కానీ ఏదైనా కానీ మందులు కానీ అన్నీ అమ్మడం జరుగుతుంది. అక్కడ మా పైన వచ్చిన ఆరోపణ ఏదంటే మా హాస్పిటల్లో అబార్షన్ చేశామని ఆరోపణ వచ్చింది. అది అసత్యం అండి. మేము ఎటువంటి అబార్షన్లు చేయలేదు. మా దగ్గరికి చాలామంది పిల్లలు వద్దు అనుకుని వచ్చే వాళ్ళ దగ్గరకి కిట్లు ఇస్తూ ఉంటాము. అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే వాళ్ళ అడ్రస్లు అవి రాసుకొని ఇస్తూ ఉంటాము. అదేవిధంగా ఆవిడ గారు ఇప్పుడు మా పైన ఆరోపణ చేసిన వాళ్ళు హర్షవీణ అనే వ్యక్తి 29 వయసు గల ఆవిడ మా దగ్గరికి 5/9/2025 11:30కి కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. 12:30 కల్లా ఆవిడ వెళ్ళిపోయినారు. మేము ఎటువంటి సర్జరీ కానీ సిజేరియన్ కానీ అబార్షన్ కానీ ఆవిడకి ఏదీ చేయలేదు. ఇది ఏదైతే మా పైన ఏదైతే ఆరోపించబడ్డారో అది పూర్తిగా అవాస్తవం అండి. మంజు యాదవ్ గారు ఆవిడ సొంత మా అక్కగారే. సార్, ఆవిడైతే అబార్షన్ చేయలేదు. అబార్షన్ చేసేటట్టుంటే మేము ప్రతిదీను రికార్డెడ్గా ఇట్లా ఓటీలో రాస్తాము. మేము కిట్ అమ్మిన విషయం అయితే వాస్తవము. 5వ తేదీన హర్షవీణ గారికి అమ్మిన విషయం వాస్తవము. ఇది మా ఓటీ రిజిస్టర్ అండి. ప్రతి కేసు, కనీసం కుట్టు వేసిన కేసు కూడా మేము ఖచ్చితంగా రికార్డ్ చేస్తాము. ఆవిడ వచ్చిన టైమింగు ఇది కూడా హర్షవీణ గారు 29 ఫిమేల్, మంజు యాదవ్ గారి కన్సల్టేషన్, ఆవిడ గైనకాలజిస్ట్ 11:30కి వచ్చారు, 12:10 కల్లా వెళ్ళిపోయారు. కాకపోతే మాకు ఎటువంటి మేము అబార్షన్ అనే విషయం చేయలేదు. అంటే మీరు ఎవరు పర్మిషన్ లేకుండా కూడా అబార్షన్ కిట్ అనేది ఎవరికైనా ఇస్తారంటారా? సార్, వాళ్ళు మొగలు వచ్చి పెళ్ళైన వాళ్ళు వచ్చి మాకు ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు రూల్స్ ప్రకారమే ఇస్తాము. వాళ్ళ డేటా అంతా రికార్డెడ్గా ఇలా రాసుకొని ప్రభుత్వం వారు చెప్పినట్టు విధంగానే వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ రాసుకొని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎటువంటి గైడ్ లైన్స్ అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే మన దేశ ప్రభుత్వం కానీ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో అదే గైడ్ లైన్స్ ప్రకారము మనం ఇలా రాసుకొని వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ రాసుకున్న తర్వాత వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకు ఇట్లాంటివి ఇవ్వరు. పెళ్ళి అయిన వాళ్ళకి వాళ్ళు ఏదైనా సమస్యల వల్ల గర్భాన్ని నిలుపుకోవడం వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రమే చేస్తాము. అది ఎంటీపీ కిట్ అని ఎర్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చేస్తాం, కానీ 9 నెలలు 10 నెలల వాళ్ళకి చేయమండి. అసలు మా హాస్పిటల్లో అబార్షన్ అనే పదం కానీ లేకపోతే సర్జరీలు కానీ చెయ్యము. ఎందుకంటే ఇక్కడ నలుగురం ఉన్నామండి డాక్టర్లము, దాంట్లో 3 సర్జన్లు ఉన్నాం. ఏ చిన్న వస్తువు తీయాలన్నా కానీ రికార్డెడ్గా, కుళ్ళిపోయిన ఏళ్ళు తీయాలన్నా కానీ మేము రికార్డెడ్గా తీయాలా వద్దా అని 3 సార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పరిశోధన చేసి మొత్తం అంతా వాళ్ళతో కనుక్కున్నాక వాళ్ళ సమ్మతం ప్రకారం వాళ్ళ స్పృహలో ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత రికార్డెడ్గా కన్సెంట్ తీసుకున్న తర్వాతే చేస్తాం. అటువంటిది ఇంత పెద్ద ఆపరేషన్ అనేది ఓటీ రిజిస్టర్లో ఎంటర్ కాకుండా ఏ సిజరీన్ అయినా ఏ సర్జరీ అయినా చేయాలంటే మినిమం ఒక రోజు పెట్టుకుంటారండి. మా దగ్గర కనీసం ఆవిడ 40 నిమిషాలు లేరు. ఎలా చేసి పంపిస్తామండి? రికార్డెడ్గా ఇక్కడ అవుట్ టైము ఇన్ టైము అన్ని మెన్షన్ చేస్తున్నాం కదండి. రికార్డర్ అంటున్నారు కదా, ఆ రికార్డర్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎప్పుడైనా చెక్ చేయడం ఏమైనా జరిగిందా? చెక్ చేశారు. అంటే ఈ వీటి కోసం కాదు సార్, మామూలుగా వచ్చి ఇయర్లీ 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఇలా కొంతమంది వచ్చి స్కాన్ మొత్తం అన్నీ చెక్ చేస్తారు. అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఫైర్ వాళ్ళు కానీ ఇప్పుడు మనకి బయోమెడికల్ వేస్ట్ వాళ్ళు కానీ ఎవరన్నా సరే వచ్చి ఎవరికైతే మన దగ్గర లైసెన్సులు లేవు అనుకుంటారో వాళ్ళు వచ్చి అన్నీ చెక్ చేసుకొని మన దగ్గర లేబర్ లైసెన్సు, ఫైర్ లైసెన్సు, బయోమెడికల్ వేస్ట్ లైసెన్సు, మనకు స్కాన్కి లైసెన్స్, అన్ని లైసెన్సులు ఉన్నాయి సార్. మెడికల్ షాప్కి లైసెన్స్, మొత్తం మన హాస్పిటల్ నడపడానికి కూడా లైసెన్స్, అన్ని లైసెన్సులు మన దగ్గర ఉన్నాయి. లైసెన్సులు తీసుకున్న తర్వాతే మనం వృత్తిలో సార్. మేము కూడా చిన్న చదువులు చదవలేదు, ఎంబీబీఎస్ ఎంఎస్ఎల్ చేసిన డాక్టర్లే ఉన్నాం. ఇక్కడ ఏది మంచి ఏది చెడు అని తెలియకోకుండా చేసే ఇదిలో మేము లేము. కాబట్టి మీరు మా పైన వేసిన ఆరోపణలు మేము తీసుకోవట్లేదు సార్. మేము నిజంగా ఖండిస్తున్నాం దాన్ని.
డాక్టర్ అంజు యాదవ్ గారు మంజు ఎమ్మెల్యే యాదవ్. ఆర్ఓ శ్రీధర్ గారు చెప్పినప్పుడు మాత్రమే దాన్ని మేము అబార్షన్ చేశాము, అబార్షన్ చేయించారు, శ్రీధర్ గారే చెప్పారు అని చెప్పి ఆరోపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం అంటే మీ వివరణ ఏంటి? సార్ శ్రీధర్ సార్ మాకైతే కాల్ చేయలేదు, అది అవాస్తవం. మాకెవరో తెలియదు. మంజు యాదవ్ గారు అనేవారు సోనార్న మా అక్కగారు, ఆవిడ ఎంఎస్ గైనకాలజిస్ట్, ఆవిడ చేయలేదు. 101%. శ్రీధర్ గారు అనే ఆయన ఎమ్మెల్యే గారు మాకైతే చేయలేరు. ఈ విషయంగానే కాదు, ఆయన ఏ విషయంగానూ ఏ కేసును మాకు ఇంతవరకు అయితే రెఫర్ చేయలేదు. ఈ కేసు అనే కాదండి, ఏ కేసు కూడా రెఫర్ చేయలేదు.